ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆయన పుట్టుకను డిసెంబర్ 25వ తేదీ పుట్టాడు అని క్రైస్తవులు చేసేటువంటి ఆడంబరాలు, అలాగే ప్రార్థనలు కానివ్వండి, ఆ డిసెంబర్ 25వ తేదీ యేసుక్రీస్తు వారు పుట్టారు అని చాలామంది చాలా రకాలుగా ఉన్నవారనైతేనేమి లేని వారైతేనేమి అందరూ కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ అందులో చాలామంది కూడా మరి పాటలు వేసి డీజే మోగిస్తూ కొన్ని క్రైస్తవ సాంగ్స్ను పెట్టి దానికి సంబంధించినటువంటి సంగీతాన్ని ఎంచుకొని మరి క్రీస్తు పుట్టాడన్నటువంటి సంతోషంతో పాటలు పాడుతూ గంతులు వేస్తూ యేసుక్రీస్తు వారు ఇవాళే పుట్టాడు, డిసెంబర్ 25వ తేదీ నాడు పుట్టాడు అని ఎన్నో రకాలుగా క్రైస్తవులు ఆరాధించేటువంటి ఆరాధనను మరి చాలామంది హైందవులు, ఎందరో క్రీస్తుకు విరోధులు క్రైస్తవులు యేసుక్రీస్తు వారిని దేవుడని ఎందుకు నమ్ముతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఒకవైపు వారు డిసెంబర్ 25వ తేదీ పుట్టారని వారే సంబరాలు చేసుకుంటున్నారు, వారే పాటలు పాడుతున్నారు, వారే మరి పండుగలు చేసుకుంటున్నారు, కొత్త వస్త్రాలను ధరించుకుంటున్నారు. మరి యేసుక్రీస్తు వారు పుట్టినవాడు అయితే మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు? క్రైస్తవులే కదండి. ఆయన పుట్టి క్రీస్తు శకం 2024 సంవత్సరాలు కావస్తుంది కదా. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ మాటల్లోన. మరి 2000 సంవత్సరాల కిందటటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా అవుతాడు అని చాలామంది చాలా రకాలుగా క్రైస్తవులు యేసుక్రీస్తు పైన అవగాహన ఉండి లేదా లేక మరి మాట్లాడగలుగుతున్నారో, ఎలా మాట్లాడగలుగుతున్నారో ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ మాటలన్నిటిని గురించి ఆలోచించగలిగితే మరి వాళ్ళు మాట్లాడేటువంటి క్వశ్చన్లు కానివ్వండి, వాళ్ళు వేసే మరి క్వశ్చన్స్ కానివ్వండి, అవన్నీ కూడా చూస్తే నిజమైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిన్నటిదాకా మన పుట్టాడని మనమే చెబుతున్నాము. మనము పండగ చేసేటటువంటి విధానాలే ఏంటండి, మనము మరి ఆయన గురించి డ్యాన్సులు పెట్టుకొని వేదికలపైన డ్యాన్సులు వేసుకుంటూ గెంతుతూ యేసుక్రీస్తు వారు మరి డిసెంబర్ 25వ తేదీ నాడు పుట్టాడు అని చాలా రకాలుగా హంగామా చేస్తూ ప్రేమైన దేవుని పిల్లలారా చేస్తున్నటువంటి విధానాన్ని చూసి చాలామంది క్రీస్తు విరోధులు మాట్లాడగలుగుతున్నారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కింద పుట్టినవాడు అయితే పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు అని మాట్లాడుతున్నారు. కానీ లేఖనమును మనం ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ముందుగానే మరి ఎందరో ప్రవక్తలు మాట్లాడారు. ఆయన జన్మదినాన్ని గురించి మనం జన్మదినము అనుకుంటే దానికంటే బదులుగా యేసుక్రీస్తు యొక్క రాకడ అంటే వచ్చాడు, ఆయన భూమి మీదకి వచ్చాడు, ఒక స్థలం నుండి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడని ఒకవేళ మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పేతురు పత్రికలోన మాట్లాడతాడు. ఆయన ఏమని మాట్లాడతాడంటే చదవండి ఆ సందర్భాన్ని. 1 పేతురు పత్రిక చదువు సురేంద్ర, చదువు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ
తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైనటువంటి మీ నిమిత్తము కడవరి కాలంలో యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు వారిని గురించి ఏం మాట్లాడుతున్నారండి పేతురు గారు? ఈయన జగత్తు పునాది వేయబడక మనపే ఉన్నాడంట ఆయన యేసుక్రీస్తు వారు. బైబిల్ చెప్పేటువంటి సమాధానము ఒకవేళ మనం ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. దానికంటే ముందుగా ఒకసారి మనం యోహాను సువార్త 1:1 మనం ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, అందులో కూడా యేసుక్రీస్తుని గురించి ఒక మాట మాట్లాడతాడు యోహాను గారు. ఆ సందర్భాన్ని చదువుకుందాం మనం. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ యోహాను గారు ఆదియందు దేవుడు ఉన్నాడంట, దేవుని యొద్ద ఈయన కూడా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? వాక్యంగా ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఉన్నాడు ఎక్కడ? పరలోకములో. ఆయన ద్వారానే ప్రపంచాలు కలిగాయి. ఈరోజు మరి హైందవులైనా కానీ, హేతువాదులైనా కానీ, మరి ఎవరైనా కూడా, క్రీస్తు విరోధులైనా కానివ్వండి, ఒక క్రైస్తవుడైనా కానివ్వండి, ఎవరైనా కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి వలనే ఈ ప్రకృతి యావత్తు కలిగింది. ఈరోజు మనిషి జీవనానికి పడే ప్రతి మరి వస్తువులు కూడా, ఆకాశం మొదలుకొని ఇప్పుడు మనం భూమి మీద అనుభవించే ప్రతి వస్తువులు, సముద్రాలు కానివ్వండి, అలాగే చేపలు కానివ్వండి, అలాగే ఆకాశాలు కానివ్వండి, ఆకాశంలో ఉన్న కొన్ని కోట్ల నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా దేవునికి ఉపయోగపడటం లేదు. ఒక ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? దేవునికా? ఏంటండి? దేవునికి ఉపయోగపడుతున్నాయా? లేదే. మనుషులకు, మనకు ఈరోజు భూమి మీద మనిషి సస్యశ్యామలంగా సంతోషంగా జీవనాన్ని కొనసాగుతున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశంలోని కొన్ని కోట్ల నక్షత్రాలు ఆకాశంలో పని చేస్తున్నాయి గనకనే ఈరోజు మనిషి భూమి మీద సస్యశ్యామలంగా పచ్చదనంగా ఈరోజు మనిషి బ్రతకగలుగుతున్నాడు. అలాగే భూమి మీద కూడా ఎన్నో సిరు సంపదలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. వెండి గని ఉంది, బంగారు గని ఉంది, కొన్ని కోట్ల జీవరాశులు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. సముద్రాలు ఉన్నాయి, సముద్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మరి వస్తువులు, సంపద, ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగపడుతున్నాయి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనుషులమైన మనకే, మన జీవన శైలికి మనం బ్రతకడానికి ఉపయోగపడుతున్నాయి. మరి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయని ఒకవేళ ప్రశ్నించుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే కలిగించబడ్డాయి. ఈ ప్రపంచంలో ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. చదవండి సందర్భాన్ని ఒకసారి. కలిగి ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అంటే ఈ సృష్టినంతటిని కూడా కలిగించింది ఎవరంట? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే ప్రపంచాలను కలిగించాడు.
ఈరోజు మనుషులందరూ కూడా ఈ ప్రకృతిని, ఈ ఆకాశాన్ని, నక్షత్రాలని తన జీవన విధానానికి మరి వినియోగించుకుంటూ వాడుకుంటూ ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని ఒక చిన్నగా ఒక ఏదో 2000 సంవత్సరాల కిందట పుట్టినవాడుగా ఈరోజు యావత్తు మరి క్రైస్తవ ప్రపంచం కానివ్వండి, అలాగే హైందవులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, క్రీస్తు విరోధులు ఎవరైనా కూడా ప్రేమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారిని మరి హేళనగా చూస్తున్నారు. ఆయన దేవుడు కాదని చూస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు లేఖనములో మనం ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భాన గుండా రావడం జరిగింది. ఎందుకు జరిగింది? ఆయన భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి ఆ సందర్భాన్ని చదువుకుందామండి. యేసుక్రీస్తు వారు పుట్టుక లేదా రావటం ఎందుకు జరిగింది? ఆయన ఈ భూమి మీదకి మరియమ్మ గర్భం గుండా రావడానికి గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి ఆ సందర్భాన్ని. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ప్రపంచంలోన. దేవుడు ఎన్నో ఆశయాలు ఉంచుకున్నాడు మనిషి పైన. మనిషిని భూమి మీద పుట్టించడానికి గల కారణం ఏంటి అని ఒకవేళ బైబుల్ని అడిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, బైబుల్ చెప్తుంది మీరందరూ కూడా ఆయన స్వరూపంలో చేయబడిన వారు, ఆయన సంకల్పానుసారంగా జీవించవలసినటువంటి వారు. ఈ 60-70 సంవత్సరాల జీవితాన్ని భూమి మీద ముగించుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి పరలోకానికి వెళ్ళవలసిన వారు. దేవుడు మనిషి పైన ఎన్నో ఆశయాలు ఉంచుకున్నాడు, ఎన్నో సంకల్పాలు కలిగి ఉన్నాడు. మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, మంచివానిగా పుట్టించాడు. కానీ ఈరోజు మనిషి ఎలా మారిపోయాడంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక చెడ్డవాడిగా, ఒక వంకర త్రోవల్లో నడుస్తూ ప్రేమైన దేవుని పిల్లలారా ఎలా మారిపోయారని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు టీవీ ఛానల్లో మనం చూస్తున్నాం కదండి. మధ్యప్రదేశ్లో ఈ మధ్య సొంత తండ్రినే 24 సంవత్సరాల అమ్మాయి నాకు భర్త ఈయననే అని తండ్రిని పెళ్లి చేసుకున్నారండి. ఒక తండ్రిని. ఏంటండి? తండ్రి గర్భాన పుట్టినటువంటి ఒక బిడ్డనే ఒక భర్తగా తన తండ్రినే చేసుకున్నారండి. ఇంకా చూస్తున్నాం మనం టీవీల్లో ఎన్నో వార్తలు వింటున్నామండి. ఒక అన్న చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటండి ఎక్కడ పోతుంది సమాజం అంతా కూడా? అదే కాకుండా ఒక పురుషుడు పెళ్లి వివాహం చేసుకుంటున్నారు. ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు. అదే కాదండి, ఇంకా విరోధమైనది ఏది? ఒక స్త్రీ వివాహం చేసుకుంటున్నారండి. ఏంటి కల్చర్? ఏంటి ఇలా మారిపోయింది? కానీ దేవుడు మనుషులను ఇలా బ్రతకాలని ఆలోచించలేదే. ఆయన మనుషులను తన పోలికలు చేసుకున్నాడని మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి ఆ సందర్భాన్ని చూడండి. మన ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 26 1వ అధ్యాయము 26వ అధ్యాయం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇక్కడ మన స్వరూపమందని మాట్లాడుతున్నాడండి. మన స్వరూపమందు మన పోలిక అంటే యేసుక్రీస్తు వారి గురించి కూడా ఉంది అక్కడ. జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తు ఉన్నాడని ఇందాక మనం లేఖనం చదువుకున్నాం కదా. అయితే మనుషులను పుట్టించటానికి, మనుషులు ఈ లోకం మీదకి రావటానికి, మనిషి భూమి మీద పుట్టడానికి గల కారణం ప్రేమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు మనుషులను ఎలా పుట్టించాడంట?
యథార్థవంతులను గాను, నిష్కలంకుడుగాను, పరిశుద్ధులను గాను ఇలా దేవుడు మనుషులను భూమి మీద పుట్టించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనుషులను యథార్థవంతులుగా, మంచివారినిగా, మంచి బుద్ధి కలిగిన వారినిగా భూమి మీద పుట్టిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులందరూ కూడా ఎలా మారిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు టీవీ ఛానల్ను అడిగితే చూస్తే తెలుస్తుంది, పేపర్లలో చదివితే తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా కావడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనిషికి దేవుని పట్ల అవగాహన లేదని చెప్పాలి. దేవుని పట్ల మనిషికి అభిమానం లేదు, ప్రేమ లేదు. దేవుడంటే మనిషికి భయం లేకుండా పోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంకా చాలా చాలా రకాలుగా ఈరోజు సైంటిస్ట్ అనేటువంటి వారు, హేతువాదులు అనేటువంటి వారు చాలా రకాలుగా మాట్లాడుతున్నారండి. మరి ఒకవేళ నీకు చదువు ఎలా వచ్చింది అని ఒకవేళ ప్రశ్నిస్తే వాడు ఏదేదో చెప్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనిషి సస్యశ్యామలంగా ప్రతిదీ కూడా భూమి మీద విజ్ఞానవంతుడిగా మారడానికి గల కారణము ఈ ప్రకృతి. అయితే ఈ ప్రకృతిని కలిగించింది ఎవరు? ఒక శాస్త్రవేత్త ఏదో తను కనుక్కున్న దానిని పట్టుకొని నేను జ్ఞానవంతుణ్ణి, నేను ఫలాంది మరి సృజించాను, పుట్టించాను, దీనికి కర్త నేనే అని చాలా రకాలుగా మరి ఎన్నో అవార్డులు తీసుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అవన్నీ అవార్డులు తీసుకోవడానికి గల కారణం ఏంటి? ప్రకృతిని చూశావు, కనిపెట్టావు, పేరు తెచ్చుకున్నావు. ఈ ప్రకృతి లేకపోతే ఏంటండి? ఈ ప్రకృతి లేకపోతే సముద్రాలలో ప్రయాణం చేయడానికి మరి నౌకను తయారు చేసుకున్నాడు మనిషి. అదే సముద్రాలు లేకపోతే, అలాగే విమానం పైన ప్రయాణం చేస్తున్నాడు మనిషి. అదే విమానానికి కావలసినటువంటి వస్తువులు లేకపోతే మనిషి అభివృద్ధి ఉందంటారా? మనిషి జ్ఞానవంతుడు కాగలడంటారా? లేదే. ఇవన్నీ కూడా దేవుడు కలిగించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు వలన కలగబడింది ప్రకృతి యావత్తు. అయితే ఈ ప్రకృతిని చూస్తూ ఏదో నువ్వు జ్ఞానవంతుడవు, నేను పుట్టించాను, నేనే దీనికి కర్త క్రియ అని మనుషులందరూ కూడా విర్రవిగుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఏదో క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీ జరుపుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళ ఆల్చలను చూసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అది కాదండి, యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఈరోజు మనిషి పుట్టాలి అన్నా, ఈ ప్రకృతిలో ప్రతిదీ రావాలన్నా యేసుక్రీస్తు వారి దయ వలనే. ఈ మనుషులందరూ కూడా పాపులుగా మారిపోయారు. ఒకరిని శిక్షించుకుంటున్నారు, ఒకరిని క్షమించుకోవడం లేదు, తారతమ్యం లేకుండా స్త్రీ అనక పురుషుడు అనక ఏంటండి ఇలా వక్రమైన ఆలోచనలు చేస్తున్నటువంటి సమయంలోన ఈ మనుషులందరూ కూడా పాపంలోనికి వెళ్ళిపోతూ నరకానికి వెళ్ళే సమయంలోన యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భాన గుండా వచ్చి సర్వమానవాళికి ఉదయం కలగడానికే ఆయన రావాల్సి వచ్చింది. అదే పుట్టుకన్నారు బైబిల్లో. రావటం మరో స్థలము నుండి జగత్తు పునాది వేయబడక మునిపై యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. అయితే మరియమ్మ గర్భాన గుండా ఈ లోకానికి రావడం జరిగింది. అది పుట్టుకని అనకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలనుసారంగా రావటం. అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆ సందర్భాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చదవండి. యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట. చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, నేను ఈ లోకమందు పుట్టినప్పుడు అని అనలేదండి ఆయన. నేను ఈ లోకంలో నా తల్లి గర్భంలో నా తల్లి గర్భం నుంచి నేను పుట్టాను అని మాట్లాడటం లేదు ఆయన. నేను వచ్చాను ఎక్కడి నుంచి? నా తల్లి గర్భంలో నుంచి. నా తల్లి గర్భంలో లేనప్పుడు నేనెక్కడ ఉన్నాను?
ఈరోజు మనిషి గురించి ప్రియమైన దేవుని పిల్లలారా చాలా రకాలుగా మరి పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. అయితే భూమి మీద పడినది డేట్ రాసుకుంటున్నాడు. అంతకంటే ముందు మరి ఎక్కడున్నాడంటే తల్లి గర్భంలోనా, మరి అంతకుముందు ఎక్కడున్నాడు అంటే తండ్రిలో. ఇవన్నీ శాస్త్రం చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. శాస్త్రం చెప్పినా నిజమే, కానీ దేవుడి పెట్టినటువంటి సిస్టమ్ ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా తండ్రుల గర్భాలలో నుంచి తల్లి గర్భంలోనికి వెళ్తాము. తల్లి గర్భంలో ఉన్న శరీరాలు ధరించుకొని ఏదో ఒక రోజు సంపూర్తి చేసుకొని, నెలలు సంపూర్తి చేసుకొని ఈ అవయవ నిర్మాణాన్ని మన తల్లి గర్భంలో పూర్తి చేసుకొని మనం భూమి మీదకి వస్తాము. అదే పుట్టినరోజు అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, లోకానికి వచ్చాడంట ఆయన. పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు వారు, వచ్చినవాడు, ఈ లోకానికి వచ్చినవాడు. ఈ లోకానికి వచ్చినవాడు ఎందుకు వచ్చాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందాక మనం చదువుకున్నాం కండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచ్చినాం. మనుషులందరూ కూడా పాపంలోనికి వెళ్ళిపోయారు, పరలోకానికి వెళ్ళే అర్హతను కోల్పోయాడు. మనిషిని క్షమించటం లేదు, మనిషిని అతి కిరాంతకంగా చంపుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక తండ్రిని ఒక కుమారుడు హత్య చేస్తున్నాడు, ఎందుకంటే ఆస్తి తగాదల కొరకు. ఒక కుమారుడు తన గర్భాన పుట్టిన తండ్రిని చంపుతున్నాడు, ఎందుకంటే ఆస్తి కొరకు. ఒక అన్న తమ్ముని చంపుతున్నాడు, ఎందుకు? ఆస్తి కొరకు. ఒక చెల్లి తన అక్కను చంపగలుగుతుంది, దేని కొరకు? ఆస్తి కొరకు. విడిచిపెట్టి వెళ్ళిపోయే ఈ లోకం పైన మక్కువ పెంచుకొని ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని, దేవుడు ఇచ్చినటువంటి మంచి మనసును చెరిచేసుకొని విచ్చలవిడిగా బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోయి పరలోకానికి వెళ్ళే అర్హత కోల్పోయినటువంటి మనిషిని మరలా దారిలోనికి తీసుకురావడానికి, వాళ్ళు పాపంలో నుంచి విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు యొక్క పుట్టుక లేదా రాకడ జరిగింది. అందుకే ఆయన అంటున్నాడు, ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు ఏమంటాడుతున్నాడు? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తు వారు అంటున్నాడండి, ఆయన గురించి రాసుకున్నాడంట. తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఇక్కడ తండ్రి అనగానే దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారండి. ఒకవేళ మన దానికి సంపూర్ణమైన సందర్భం, దానికి సంపూర్ణమైనటువంటి సమాధానం కావాలంటే ఎవరైనా కూడా మరి మాతో మాట్లాడవచ్చు, ఎవరైనా కానివ్వండి, దానికి సమాధానం ఇవ్వగలం బైబిల్లో నుంచి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, నన్ను గురించి ముందు తండ్రిగా రాసుకున్నాడు. దేని కొరకు తెలుసా? సర్వ మానవాళ్ళు పాప పంకిలమై మారిపోయారు, పరలోకానికి వెళ్ళే అర్హత కోల్పోయారు గనక నైనా నువ్వు వెళ్ళాలి అంటే శరీరం ధరించుకొని వెళ్ళి ఒక మనిషిలా వాళ్ళకు అందరికీ కూడా మంచి మార్గం గురించి ప్రకటించాలి. వాళ్ళు బ్రతకలేకపోతున్నారు, కానీ నువ్వు బ్రతికి చూపించాలి. వారిలాగే నువ్వు కూడా శరీరం కావాలి. వాళ్ళలాంటి శరీరం ధరించుకున్న నీవు బ్రతకలేము, జీవించలేము, మేము ఉండలేము, పాపం చేయకుండా ఉండలేము, ద్రోహం చేయక మేము ఉండలేము అన్నటువంటి మనుషుల ఎదుటే అదే దేహముతో మీరు ఉండగలుగుతారు అని నీ ద్వారా ప్రపంచం తెలుసుకోవాలి అని తండ్రి అయిన దేవుడు రాసుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క మరి భూమి మీద బ్రతికేటువంటి జీవిత కాలాన్ని రాసేసుకున్నాడంట ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమని? ఇదిగో నన్ను గురించి మీరు రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు? ఆయన మరణం గురించి కానివ్వండి, ఆయన జన్మ గురించి కానివ్వండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో ప్రవక్తలు మాట్లాడారండి ఆయన గురించి.
ఆయన పుట్టుక గురించి కానివ్వండి, లేదా ఆయన రాకడ గురించి కానివ్వండి, లేదా ఆయన చనిపోయేటువంటి విధానాన్ని గురించి కానివ్వండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో ప్రవక్తలు మాట్లాడారు ఆయన గురించి, ముందుగానే చెప్పారు. అలా ప్రవక్తలు రాసిన దాని ప్రకారంగానే యేసుక్రీస్తు వారు బ్రతికాడండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎలా మరణించాలనుకున్నాడో అలాగే మరణించాడు. ఎవరి కొరకు తెలుసా? సర్వమానవాళి కొరకు, నా పాపముల కొరకు. మనము పాప పంకిలమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నిర్దోషులుగా చేయడానికి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావటం జరిగింది. ఆయనకు శరీరము ఇవ్వటం జరిగింది. ఆ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అయితే శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ ప్రకృతిలో ఏది ఎక్కడ ఉందన్న సంగతి తెలుసండి. బంగారు గని ఎక్కడ ఉంది, వెండి గని ఎక్కడ ఉంది, ఏంటండి ఇనుము గని ఎక్కడ ఉంది అని చాలామంది మరి తెలుసుకొని త్రోవుకొని దొంగతనంగా మరి గవర్నమెంట్కి వ్యతిరేకంగా నడుచుకుంటూ సంపాదించుకుంటారు. కానీ యేసుక్రీస్తుకి ఆ అవస్థనే లేదండి. ఆయనకు తెలుసు. ఎందుకంటే కలిగించిన వాడు ఆయనే కదా, పుట్టించిన వాడు ఆయనే కదా. సముద్రంలో ఏ సంపద ఉందో ఆయనకు తెలుసు అండి. అలాగే భూమిలో ఎక్కడ ఏ ఎండి గని ఉందో ఆయనకు తెలుసు, ఎక్కడ బంగారు గని ఉందో ఆయనకు తెలుసు, ఎక్కడ లోహాలు ఉన్నాయో ఆయనకు తెలుసు, ఎక్కడ అల్యూమినియం ఎక్కడ ఉందో అన్న సంగతి ఆయనకు తెలుసు, ఎక్కడ ఇసుక రేవులు ఉన్నాయో అన్న సంగతి ఆయనకు తెలుసు. ఇవన్నీ తెలుసు. కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు కనుక ఆయనకు తెలుసు. కానీ ఆయన ఏది కూడా ఈ లోకములో ఆశించలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన ఈ లోకం గురించి రాలేదు. ఆయన ఈ లోకంలో ఒక రాజుగా బ్రతకాలని ఆయన రాలేదు. ఆయన ఒక ధనవంతుడిగా కావడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నా పాపములను తీసివేయటానికే, నా పాపములను తీసివేయడానికే యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తరువాత యేసుక్రీస్తును గురించి ఏమి రాయబడిందో యాస్టిదీసుగా ప్రేమైన దేవుని పిల్లలను బ్రతికి చూపించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం ఒకసారి సందర్భాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు చూడండి. 17 చదవండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెనని, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి ప్రచారణకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరిలో ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ఏంటండి ఆయనకి ఇవ్వబడినటువంటి లేఖనం ఏంటంటే యెషయా గ్రంథం అంట. యేసుక్రీస్తు వారు మరి యూదుడు గనక యూదా సాంప్రదాయ ప్రకారంగా ఆయన దేవుణ్ణి ఆరాధించాలి గనక మందిరంలోనికి వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళగానే యేసుక్రీస్తుకు ఒక గ్రంథాన్ని ఇచ్చారు ఆయన చేతికి. ఆయన ఆ గ్రంథాన్ని విప్పాడు, చూశాడు, ఇలా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత అలా చుట్టేసి మరలా ప్రచారానికి ఇచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాళ్ళందరూ కూడా ప్రజలల్లా కూడా అలా చూస్తున్నారు ఆయన వైపు. చూసిన తర్వాత ఆయన అంటున్నాడు, మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. అప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా అలా చూస్తున్నారంట. ఏంటండి మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని ఆయన కూర్చున్నాడు అంటే అసలు ఆ లేఖనంలో ఏముంది? కళ్ళు లేని వారికి కళ్ళంట, ఏంటండి పేదవాళ్ళను కనికరించడం అంట,
ఏంటండి ఆ క్వాలిఫికేషన్ అంతా కూడా చదువుకున్నాం కదండి మనమంతా. యెషయా గ్రంథం కూడా, యెషయా గారు రాసినటువంటి ప్రతిదీ కూడా గుడ్డి వారికి చూపంట, కుంటి వారికి కాలు రావడం అంట, ఏంటండి మూగవారికి నోరు రావడం అంట, ఏంటండి జ్ఞానం లేనికి జ్ఞానోదయం కలిగేటట్టుగా మంచి మాటలు చెప్పటం అంట. అయితే మనుషులందరి కొరకు చనిపోవడం అంట. అది మీ వినికిడిలో అనగా మీ తరములో ఉన్న వారి ఉన్నటువంటి నేను దాని నెరవేర్పుగా నేను వచ్చాను అని చెప్పేసరికి ప్రేమైన దేవుని పిల్లరా అందరూ చూస్తూ ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఎవరు, యోసేపు కుమారుడు కాదా, మరియ కుమారుడు కాదా, ఈయన నెరవేర్చడం ఏంటి అసలు అలా చూస్తున్నారంట అండి. అవునండి, యేసుక్రీస్తు వారు సామాన్యమైనటువంటి మనిషిగా ఈ లోకంలో శరీరం ధరించుకొని మరియమ్మ గర్భం గుండా వచ్చారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి హోదా కలిగినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి మనిషి బ్రతకలేనటువంటి స్థితిని చూసి నైనా నువ్వు బ్రతకగలవు అని యేసుక్రీస్తు వారు బ్రతికి చూపించాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నీ కూడా ఎవరికి అర్థం కావడం లేదండి. యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్నట్టు క్రైస్తవులు కూడా అర్థం కాలేదు యేసుక్రీస్తు యొక్క మహత్కార్యాలు, యేసుక్రీస్తు యొక్క మాటలో ఉన్నటువంటి ఆయన మాటలో ఉన్నటువంటి మరి ఆయన జ్ఞానం కూడా అర్థం కాలేదండి. కేవలము మనిషి పండుగలకు అలవాటు పడ్డాడు, ఏంటంటే కొత్త ధనానికి అలవాటు పడ్డాడు, కొత్త బట్టలకు అలవాటు పడ్డాడు, తిండికి అలవాటు పడ్డాడు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు రాకడకు కారణం ఏంటి, ఆయన ఎలా నెరవేర్చాడు, ఆయన ఎలా బ్రతికి చూపించాడని ఎవరు కూడా ఆలోచించడం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఎట్లున్నాడు ఆయన, ఏమంటున్నాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ విడిచుచు మరి మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనల యందును యాచనల యందును సమర్పించుకున్నందున ఆయన అంగీకరింపబడ్డాడంట పరలోకానికి. మరి ఈరోజు పాపి పంకిలమైనటువంటి మనం అందరం కూడా మరల పరలోకానికి వెళ్ళే అర్హత మనకు రావాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి రక్తం వలనే అందరికీ ఆధారం. ఈరోజు మనిషిగా మారాలంటే యేసుక్రీస్తు రక్తమేనండి. ఒక పాపి పవిత్రుడుగా మారాలి అంటే యేసుక్రీస్తు వారి రక్తమే. ఈరోజు కర్కశమైనటువంటి హృదయం కలిగిన వాడు ఎవరైనా కానివ్వండి, ఒక కఠినమైన హృదయం కలిగిన వాడు ఎవరైనా కానివ్వండి, ఒక దారితేపు జీవితాన్ని జీవించేవారు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ వానికి మంచి జీవితం కావాలి అంటే, వానికి చావులో నుంచి విముక్తి కావాలి అంటే, పరలోకానికి వెళ్ళే అర్హత వానికి కావాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే శరణ్యము. కనుక ఒక సామాన్యంగా వచ్చి ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషిని ఇలా ఉంటే బ్రతకగలవు, ఇలా బ్రతుకుతేనే పరలోకము అని యేసుక్రీస్తు వారు చూపించారు. కానీ ఈరోజు క్రీస్తును నమ్ముకున్నటువంటి క్రైస్తవులు కూడా ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు కానివ్వండి, యేసుక్రీస్తు యొక్క రాకడకు కానివ్వండి, యేసుక్రీస్తు యొక్క చావు యాగానికి కానివ్వండి విలువ ఇవ్వటం లేదండి. ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతకడం లేదు. అంత లోకం కొరకే, లోక ఆకర్షణ కొరకే. ఒక ఫ్యాషన్ అయిపోయిందండి భక్తి అంటే. భక్తి అంటే ఆదివారం భక్తి ఫ్యాషన్ అయిపోయింది. ఒక పాట పాడాలి, మనుషులకందరికీ కనబడేటట్టుగా మరి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ఇదే భక్తి అనుకుంటున్నారు. కాదండి, భక్తి అంటే యేసుక్రీస్తును ధరించుకున్న తర్వాత, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుకున్న తర్వాత ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికాడో అలాగే బ్రతుకుతూనే అంగీకరింపబడతాడు. కనుక మనమందరం కూడా మన గురించి కూడా రాసుకున్నాడండి. ఒక యేసుక్రీస్తుని గురించే కాదు, మన గురించి కూడా రాసుకున్నాడు ఆయన. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి, ఓ సందర్భాన్ని. మన గురించి కూడా రాసుకున్నాడు, యేసుక్రీస్తుని గురించి కాదు, మన గురించి కూడా రాసుకున్నాడు. ఎలా బ్రతకాలి, ఒకవేళ యేసుక్రీస్తును ధరించుకున్న తర్వాత, లేదా క్రీస్తు ద్వారా బాప్తిజం తీసుకొని యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతకాలన్నది కూడా మన గురించి కూడా రాసుకున్నాడు అండి ఆయన.
ఒకసారి సందర్భం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన గురించి కూడా రాసుకున్నాడండి. యేసు క్రీస్తు వారు మిగిల్చి వెళ్ళిపోయినట్టు పని ఏంటో తెలుసా? ఒక పాపిని రక్షించేటువంటి పని. ఒక పాప కోపంలో ఉన్నటువంటి మనిషికి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, నీ క్యారెక్టర్ను నువ్వు కాపాడుకుంటూ ఏంటండి, నీ క్యారెక్టర్ ద్వారా ఆయనకు వాక్యం చెప్పాలి, నీ మాటల ద్వారా ఆయనకు వాక్యం చెప్పాలి. ఇలా సద్భక్తిగా నువ్వు బ్రతుకుతూ మరి వారిని, లోకములో ఉన్నటువంటి వారికి నువ్వు మాదిరిగా ఉండి ఒకవేళ నువ్వు చెప్పగలిగే వారిని పరలోకానికి నడిపించే రీతిలో, అదే సత్క్రియ, మంచి క్రియ. దేవుని కొరకు బ్రతకడం మంచి క్రియ. అలాగే నువ్వు బ్రతుకుతూ ఇతరులను బ్రతికించడం మంచి క్రియ. సన్మార్గం, సత్ప్రవర్తన, సత్క్రియ, మంచి క్రియలు దేవుని పనులు యేసుక్రీస్తు వారు చేశాడండి. అయితే మన గురించి కూడా రాసుకున్నాడు ఆయన. నైనా క్రీస్తు యేసు ద్వారా మీరు సృజింపబడిన వారు, ఆయన చేసిన పని అయి ఉన్నారు. అయితే యేసు క్రీస్తు వారు మిగిల్చి వెళ్ళిపోయినట్టు పాప క్షమాపణ యొక్క కార్యక్రమాన్ని, లేదా ఒక పాపిని రక్షించే కార్యక్రమాన్ని, పనిని నీవు కూడా జరిగించాలి. మంచి పనులు కొరకే నిన్ను సృజించుకున్నాను అని మాట్లాడుతున్నాడండి. అదే మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కూడా ఉంటుంది. మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగాను ముందుగానే ఇచ్చాడు. మనం పుట్టినప్పుడే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం పుట్టించాడు ఆయన. కానీ మనం పోగొట్టుకున్నాం కదా. మనం పోగొట్టుకున్నాం కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. పుట్టుకనే పేరుతో వచ్చినట్టే ఆయనని దేవునిగా మహిమపరచడం లేదు. క్రైస్తవులు కూడా ఆయన గుర్తించడం లేదు. అలాగే ప్రపంచమంతా కూడా హేతువాదులు కానివ్వండి, క్రీస్తు విరోధులు కానివ్వండి, ఒక దేవునిగా గుర్తించడం లేదు. దీనికి అంతటి కారణం ఏంటంటే క్రైస్తవులు ఆరాధించే మూఢభక్తి వలనే. అందుకే యేసుక్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలుసుకొని నడవాలి క్రైస్తవులు. ఆయన నడిచిన బాటలు నడవాలి. నీ క్రియల్లోనే చూపించాలి యేసు అంటే ఏంటి, క్రైస్తవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఇలా ఉంటాడా అని నువ్వు బ్రతికి చూపించాలి అండి. యేసుక్రీస్తు వారు బ్రతికి చూపించలేదా? దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్న సంగతి చూపించలేదు ఆయన? మనం కూడా చూపించగలం. ఎప్పుడు? క్రీస్తును ధరించుకున్న తర్వాత, క్రీస్తు ఒక మనసును కలిగి మనము ఈ లోకం పైన మక్కువ పెంచుకోకుండా, ఈ లోకం పైన మరి ప్రేమ అభిమానాలు పెంచుకోకుండా, ఉన్న దాంట్లోన దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ మన భక్తిని సరిచేసుకుంటూ, ఒకవేళ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే క్రీస్తుకు మాదిరిగా. అందుకే మన గురించి కూడా రాసుకున్నాడు అలా బ్రతకాలి అని. కనుక మన బ్రతుకు యొక్క పరమార్థాన్ని కూడా మనం మర్చిపోయి యేసు యొక్క త్యాగాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ, ఒకవేళ క్రైస్తవుడు కానివ్వండి, లోకం కానివ్వండి, యేసుక్రీస్తు పట్ల విభిన్న ఆలోచనలు కలిగి ఉంటే ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మనిషికి పాప క్షమాపణ అన్నది లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వలనే ఏ మనిషికైనా, ప్రపంచంలో ఏ మనిషికైనా పాపక్షమాపణ గలదు. అది యేసును నమ్ముకుంటే కలుగుతుంది. కనుక ప్రపంచ మానవాళిని గురించి ఎలాగైతే రాసుకున్నాడని తన గ్రంథంలో సెలవిచ్చాడో ఆ విషయాన్ని తెలుసుకున్న మనమందరం కూడా యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికి చూపించాడో మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళాలని ఈ చిన్న మాటలు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఇచ్చేటువంటి మరి సహోదరులకు అలాగే విన్న మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.